ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని, దేవుడు మీతో మాట్లాడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత మా తోడేంటి నడిపించిన దేవా, నీకు వందనాలయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి పరిశుద్ధాత్మదేవ. ఈ యొక్క శోధన మా ప్రభా అధికారం లేకుండా తండ్రి ప్రతిదిని యొక్క అధికారంలోనికి తీసుకొని ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలయ్యా. నాతో మాట్లాడండి, నన్ను నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి. కేవలం నీ మాటలు మాట్లాడడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవాది దేవ. నీ గొప్ప శక్తితో నింపండయా. నీకు వందనాలు. సహాయంను దయచేసి తండ్రి కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి. యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు ఎప్పుడు ఆనందిస్తారు? దేవుడు ఎప్పుడు మనల్ని చూసి ఆనందిస్తారు? మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సార్లు మన ఆనందం దేనిలో ఉంటుందంటే, మనం జాబ్ తెచ్చుకోవాలి, మనం లైఫ్ లో సెటిల్ అవ్వాలి, మనం పూర్తిగా ఈ యొక్క కార్యం జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను, ఈ యొక్క ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను, వివాహం జరిగితే, ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది పోతే మనం సంతోషంగా ఉంటాం. కానీ దేవుడు ఈరోజు చెప్తా ఉన్నారు, మనల్ని చూసి దేవుడు ఎప్పుడు ఆనందిస్తారు? అవన్నీ మనం లోకంలో పొందుకున్నప్పుడు మనల్ని చూసి దేవుడు సంతోషిస్తారా? మనం ఆ లోకంలో ఒక మ్యారేజ్ విషయంలో కానీ, ఒక ఆర్థిక ఇబ్బందిలో కానీ, ఒక ఆరోగ్య విషయంలో కానీ, ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం కానీ, ఆ సమస్య నుంచి మనం బయటపడడం కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆ విషయాలలో మనం ఆనందిస్తాం ఈ లోకంలో ఉన్నప్పుడు. మరి దేవుడు కూడా ఆనందిస్తారా? అసలు దేవుడు ఎప్పుడు ఆనందిస్తారు మనల్ని చూసి? మనం చదువుకున్న వాక్యాన్ని చూస్తే ఆ యొక్క 29వ అధ్యాయం 24వ వచనం కన్నా 9వ అధ్యాయం 23వ వచనం మనం ఒకసారి చూస్తే, యెహోవా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. మరి దేనిని బట్టి అతిశయింపాలి? దేనిని బట్టి తనను తాను గొప్పగా అనుకోవాలి? దేనిని బట్టి దేవుడు మనం గొప్పగా అనుకున్నప్పుడు, దేనిని బట్టి దేవుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తారో మనం ఇప్పుడు చూద్దాం. 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట వలన బట్టి అతిశయించవలెను.
మనము దేవుణ్ణి తెలుసుకొనటం బట్టి దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారంట. మనం దేన్ని బట్టి అతిశయిస్తాం? మనకున్న డబ్బుల్ని బట్టి, మనకున్న స్తోమతను బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న డబ్బుల్ని బట్టి మనం అతిశయిస్తాం. కానీ దేవుడు మనల్ని చూసి ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా అండి? మనము ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఇంకా ఇంకా తెలుసుకోవాలని, మనం ఇంకా ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలని, ఇంకా ఆయనలో ఉండాలని మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మానుసారమైన కోరిక కలుగుతుందో, ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఇంకా తెలుసుకొని ఆయన ఇంకా పరిశీలనగా తెలుసుకుంటామో, అప్పుడు మనల్ని బట్టి దేవుడు అతిశయిస్తారంట. అసలు నిజంగా దేవుడి యొక్క అతిశయం ఎలా ఉంటుంది? అసలు దేవుడు ఆనందిస్తే, మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి? నిజంగా మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నారా? ఈ రోజు మనం 3 విషయాలు మనం నేర్చుకుందామండి. మన వాక్య ప్రసంగ అంశం, ఎప్పుడు దేవుడు ఆనందిస్తారు. మనం మొట్టమొదటిగా, దేవుడులో నీవు ఆనందిస్తే దేవుడు నిన్ను మరుగు చేయరు. మొట్టమొదటిగా, దేవుడిలో నువ్వు ఆనందిస్తే దేవుడు నిన్ను మరుగు చెయ్యరు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ప్రవక్త అయిన సమూయేలుకి చెప్తారు, ఇంకా ఎన్ని రోజులు సౌలు గురించి ఇంకా ఎన్ని రోజులు విచారిస్తావు? నువ్వు బెత్లెహేము వాడైన యెషయా ఇంటికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ కుమారుల్లో నేను ఒకరిని ఆ యొక్క ఇశ్రాయేలు మీద సౌలు తర్వాత రాజుగా చేస్తున్నాను, వారి దగ్గరకు వెళ్ళని చెప్పినప్పుడు ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళినప్పుడు, సమూయేలు బెత్లెహేముకి వెళ్ళినప్పుడు ఆ యొక్క బలి అర్పించిన తరువాత, ఆ బలి అర్పించిన తరువాత ఏం జరుగుతుందంటే, అక్కడ సమాధాన బలి అర్పించిన తర్వాత యెషయా కుమారుల్లో ఒక్కొక్కరిని ఆ యొక్క సమూయేలు చూస్తారండి. మొదటిగా ఎలీయాబుని చూస్తారు. ఎలీయాబుని చూసినప్పుడు సమూయేలు అనుకుంటారు, చాలా బాగున్నారు, చూడడానికి చాలా బాగున్నాడు కాబట్టి ఇతనేనేమో రాజు అని అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్తారు, మనుషుల యొక్క బాహ్య రూపాన్ని నువ్వు లెక్క చేయొద్దు, అంతరంగ రూపాన్ని, ఆ యొక్క వాటిని నువ్వు చూస్తున్నావు కానీ నేను అంతర్యాన్ని చూస్తున్నానని దేవుడు సమాధానం ఇస్తారు. తర్వాత ఎలీయాబుని అడుగుతారు, అది కూడా దేవుడు కాదు అని చెప్తారు. తర్వాత షమ్మాని, అలాగా ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు 7 ఉంచినా కూడా ఆ యొక్క దేవుడు చెప్తారు సమూయేలుతో, ఇది కాదు, వీరెవ్వరూ కాదు అని చెప్పినప్పుడు అప్పుడు సమూయేలు అడుగుతారండి, ఇంకా నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగినప్పుడు ఒకడున్నాడు, కనిష్ఠుడు, చిన్నవాడు ఉన్నాడు, అతడు గొర్రెల కాపరి, గొర్రెలు కాయడానికి ఎక్కడో ఉన్నాడని చెప్పారు. చూడండి, అప్పటి వరకు వాళ్ళ తండ్రి కుమారులందరూ నీ వీళ్ళే అన్నట్టుగా సమూయేలు ఎదురుగా నిలబెట్టాడు, కానీ అప్పటి వరకు దావీదు గురించి చెప్పలేదండి. అడిగే వరకు కూడా ప్రవక్త అయిన సమూయేలు అడిగే వరకు కూడా దావీదు గురించి అక్కడ ప్రస్తావనే లేదు. ప్రతి ఒక్క కుమారుని శుద్ధి చేసి సమూయేలు ఎదుట నిలబెట్టారు, కానీ అసలు దావీదు తన దృష్టిలో కూడా లేదు. అయితే ఆ యొక్క కబురు పంపించారు దానియేలు కోసం. ఎక్కడో అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్న దానియేలు కోసం కబురు పంపించినప్పుడు వచ్చారు. వచ్చిన తరువాత చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు, ఆ యొక్క యవ్వనస్తుడు, రూపం చాలా బాగుంది, అంతా బాగుంది. కానీ సమూయేలు అనుకోలేదండి. ఏమని అంటే, ఇతనేనేమో దేవుడు కోరుకున్న రాజు అని సమూయేలు అనుకోలే, కానీ దేవుడే చెప్పాడు, ఇతనే నేను కోరుకున్నది అని. 16వ అధ్యాయం మీరు చదివినట్లయితే వారి యొక్క తండ్రికి దావీదంటే లెక్కలేదు. సమూయేలు కూడా వారి యొక్క కుమారుల్ని ఎలీయాబుని, అబినాదాబుని, షమ్మాని వాళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళేనేమో అనుకున్నాడు, కానీ దావీదును చూసినప్పుడు సమూయేలు కూడా అనుకోలేదండి ఇతనే రాజు అవుతాని. కానీ దేవుడే చెప్పారు, ఇతనే నేను కోరుకున్న రాజు, నీ యొక్క ఆ యొక్క అభిషేక తైలంతో అతన్ని నువ్వు అభిషేకించు, ఆ యొక్క తైలపు కొమ్ముతో అతన్ని అభిషేకించని చెప్పినప్పుడు సమూయేలు తనని అభిషేకించడం జరుగుతుంది. చూసారా అండి, ఎవ్వరికి అక్కర్లేదు. దావీదు గురించి దావీదుకి ఒక లెక్క లేదు. దావీదంటే ఆ యొక్క గృహంలో కానీ, ఆ యొక్క ప్రవక్త చూసినప్పుడు కానీ అసలు ఇతను రాజు అవుతారు అని అసలు వాళ్ళ తండ్రి కూడా నా కుమారుడు ఉన్నారు అని ఆ కుమారుల్లో వాళ్ళందరిలో అందరిని ఇంటి దగ్గర ఉంచాడు. కానీ ఆ రోజు దావీదు మాత్రం యథాతథంగా గొర్రెల కాపరిగా గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయారు. చూసారా? కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? దేవుళ్ళో దావీదు ఆనందిస్తా ఉన్నారు. ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడే ఎన్నో కీర్తనలు దావీదు రాశారు. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుళ్ళో ఆనందిస్తూ
తన పని తాను చేస్తున్నారండి. తన పని తాను చేస్తున్నాడు, గొర్రెలు కాపరిగా ఉన్నాడు. కానీ తన హృదయం అంతా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడితో ఉంటూ ఆ ఎడారిలో ఒంటరిగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ దేవుళ్ళో ఆనందిస్తున్నాడు. కాబట్టి దావీదుని దేవుడు మరుగు చేయల. ఇంట్లో వాళ్ళకి లెక్కలేదు. ప్రవక్త అయిన సమూయేలు కూడా కనీసం ఇతనే అవుతాడేమో, యెషయా కుమారులు అందరూ అయిపోయారు, ఇంక ఇతనే కదా అని అనుకోలేదు. దేవుడే సమూయేలుకు చెప్పారు. వారందరినీ సమూయేలు ఏమంటున్నారు, వాళ్ళు అవుతారేమో, వాళ్ళేనేమో అనుకున్నారు. కానీ దేవుడే సమూయేలుకి చెప్పి దావీదుని నిలిపారు. నువ్వు నిజంగా దేవుళ్ళు ఆనందిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? దేవుడు నిన్ను ఈ లోకానికి నువ్వెవరో తెలియచేస్తారు. అదే జరిగిందండి దావీదు విషయంలో. నువ్వు ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండి ఆరాధించాలి అనట్లేదు. ఉద్యోగం చేయాలి, నీ బాధ్యత నిర్వర్తించాలి. కానీ ఎటువంటి పాపం లేకుండా దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో, ఆ హృదయాన్ని కలిగి ఉంటావో, ఇంకా దేవుళ్ళో ఇంకా నిలబడతా ఉంటావో, దేవుడు నువ్వెవరో లోకానికి తెలిసేటట్లు చేయగలడు. దావీదు విషయంలో అలానే జరిగింది. దేవుళ్ళో మనం ఆనందిస్తా ఉన్నప్పుడు మనల్ని మరుగు చేయడండి దేవుడు. ఒక స్థానంలో, ఒక గొప్ప స్థానంలో, ఎవరో గొర్రెల కాపరండి దావీదు, అయినా కూడా దేవుడులో ఆనందించడం వల్ల, దేవుని ఇంకా తెలుసుకోవడం వల్ల, ఆరాధించడం వల్ల, దేవుడు మీదే తన దృష్టి ప్రతిరోజు. తను గొర్రెల కాపరే, చాలా నమ్మకంగా వారి గొర్రెలను కాస్తూ ఉన్నారు, మేపుతూ ఉన్నారు. కానీ దేవుడితో ఆనందించడం వల్ల, దేవుడితో దినదినము గడపడం వల్ల, ఆనందించడం వల్ల, ఆరాధించడం వల్ల దావీదుని దేవుడు మరుగు చేయల. అర్థమైందా అండి? మనము దేవుళ్ళో ఆనందిస్తున్నప్పుడు, దేవుళ్ళో నిలిచి ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తారు. కాబట్టి మన జీవితాలు ఈ లోకంలో ఎవ్వరికీ తెలియకుండా ఒక కనుమరుగా ఉన్నట్లుగా చేయడండి దేవుడు. నువ్వెవరో దేవుడు లోకానికి తెలియచేస్తారు. మనమెవరో దేవుడికి లోకానికి చేస్తారు. మనం ఈ లోకంలో ఇది ప్రభా, నేను ఇది సంపాదించాను, ఇది చేశాను, అది చేశానని దానికంటే ఇంకా ఆయన్ని ఇంకా తెలుసుకొని, ఆయనలో పరిశీలనగా తెలుసుకొని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తారు. ఆ ఆనందంతో వదిలిపెట్టరండి. నిన్ను మరుగు చేయకుండా లోకానికి నువ్వేంటో దేవుడు చూపిస్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఎప్పుడు దేవుడు ఆనందిస్తారు. మొట్టమొదటిగా దేవుడు ఆనందిస్తే, నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తే నిన్ను మరుగు చేయరు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు సన్నిధి ఎప్పుడు మనకి తోడుగా ఉంటుందని మర్చిపోకూడదు. దేవుడు సన్నిధి మనకెప్పుడు తోడుగా ఉంటుందని మనం మర్చిపోకూడదు. ఇది మనం చాలా చేస్తున్న తప్పు అండి. ఎలా అంటే, మనము ఒక క్రైస్తవం, దేవుని నమ్ముకున్న వాళ్ళం, బాప్తిసం తీసుకున్న వాళ్ళం, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళం. ఆయన యొక్క సన్నిధి ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. కానీ మనం ఆ సన్నిధి లెక్క చేయకుండా, ఆ సన్నిధితో ఉండకుండా మనము ఈ లోకం వైపు, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారండి. ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు. అలాంటి దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి ఈ లోకంలో ఉన్న సమస్యల వైపు, ఈ లోకంలో ఉన్న ఆశల వైపు, ఈ లోకంలో ఉన్న వాటి వైపు మాత్రమే మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత కన్నీరు, ఇంత బాధ, ఇంత వ్యతిరేకత, ఇంత భయంకరమైన స్థితిలో చాలా కుటుంబాలు ఉంటున్నాయి. దేవుడు చెప్తున్నారు, నేను నీతోనే ఉన్నాను, నీకు ఏ లోటు రాదు. కానీ నువ్వు ముందుగా దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసా? నా సన్నిధికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తే ప్రతిదీ నీకు సమకూర్చి పెడతాను అని దేవుడు చెప్తున్నారు. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, మోషే నువ్వు లేచి ఈ ఇశ్రాయేలందరిని తీసుకొని, నేను ఏదైతే వాగ్దానం చేశానో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, ఆ యొక్క వారికి ఏదైతే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారికి ఇస్తానని నేను ఏదైతే వాగ్దానం చేశానో, ఆ వాగ్దానం చేసిన ఆ దేశానికి ఈ ఇశ్రాయేలందరినీ తీసుకెళ్ళు మోషే అని చెప్పినప్పుడు, అక్కడున్న కానానీయులను, యెబూసీయులను, మిగతా వారందరినీ నేను వెళ్ళకొడతాను. కానీ నేను నా సన్నిధి మీతో రాదు. నా సన్నిధి మీ దగ్గరకు వస్తే ఏమో వీరు లోబడనలోని ప్రజలు కాబట్టి నేను వారిని మార్గ మధ్యంలోనే చంపవేస్తానేమో, నా సన్నిధి మీతో రాదు అని దేవుడు మోషేతో చెప్తారండి. మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే ఏమంటారో తెలుసా? ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ నిలిపి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీ సన్నిధి మాతో రాకపోతే, నీ కటాక్షము, నీ దయ మా ఎడల చూపించకపోతే వీరందరూ నీ ప్రజలే కదా, మేము వెళ్ళము ప్రభా. నీ సన్నిధి మాతో వస్తేనే మేము సురక్షితంగా
మేము సురక్షితంగా ఎంతో భయము లేకుండా మేము వెళ్తాము ప్రభా అని ఆ యొక్క మోషే అక్కడ ప్రాధేయపడతారండి. ప్రాధేయపడతారు. చూసారా, మనము దేవుని సన్నిధి లేకపోతే, దేవుని సన్నిధిని అనుభవించకపోతే ఈ లోకంలో మనం ఏమి సాధించలేం. కనీసం చిన్న చిన్న వాటికి కూడా మనం ఎంతగానో భయపడిపోతా ఉంటాం. కానీ దేవుని సన్నిధిని మనం పక్కన పెట్టేస్తున్నామండి. దేవుడు మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఆ విషయాన్ని మనం రోజు 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 మరిచిపోతున్నాం. ఎవరో నాకు సహాయం చేస్తారు, ఎవరో నా కుటుంబానికి ఆధారం, ఎవరో నాకు ఈ భయాన్ని తీసేస్తారు, ఎవరో నన్ను నిలబెడతారు, ఎవరో చేస్తారు. ఎవరో కాదండి, నీలో ఉన్న దేవుడే నీకు సహాయం, నీలో ఉన్న దేవుడే నిన్ను నిలబెడతారు. ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఉదయం లేవగానే ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో భయాలు, ఎంతో కన్నీరు, వాటి వైపే చూస్తున్నాము. కానీ నీలో ఉన్న దేవుని సన్నిధి మీద నువ్వు ఆధారపడట్లేదు. ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి. అందుకే దేవుడు మనల్ని బట్టి ఆనందించట్లేదు. ఎవరో ఏంటి, వారికి కూడా నా అవసరం ఉంది, నువ్వు వారి మీద ఆధారపడతావేంటి? వారికి కూడా నా యొక్క అవసరత ఉంది, వారికి కూడా నా యొక్క కాపుదల కావాలి, నువ్వు వారి మీద ఆధారపడతావేంటి? సమస్తాన్ని సృష్టించగలిగిన సృష్టికర్తనైన నేను నీతో ఉంటే పక్క వారి వైపు చూస్తావేంటి? ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళామండి. గొప్ప వ్యక్తి దగ్గరని ఎదురుగా పెట్టుకొని, ఆ గొప్ప వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని ఎవరితోనో మనం మాట్లాడుతుంటే, ఆ వ్యక్తి నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, నీకు సహాయం చేయాలనుకుంటున్నారు. ఆ వ్యక్తిని పక్కన పెట్టేసి నాకు సహాయం చేస్తావా, నాకు సహాయం చేస్తావా అని అక్కడ ఉన్న వారిని అడిగితే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? వాళ్ళేమనుకుంటారు? ఎలా ఉంటుంది? అసలు నువ్వేమనుకుంటావు ఆ టైంలో? ఆ యొక్క వ్యక్తి, ఆ పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి ఏమనుకుంటారు? నేను కదా, నన్ను అడగకుండా వాళ్ళందరినీ అడుగుతుంది ఏంటి? దేవుడు అనుకుంటారండి, నా బిడ్డ నా వైపు చూడకుండా సమస్తము అశాశ్వతమైన ఈ లోకం వైపు చూస్తుంది ఏంటి? నేను కదా సమస్తాన్ని నా బిడ్డకి ఇచ్చేది, నేను కదా కాపుదల ఇచ్చేది. ఆ తెలియని భయంలో నుంచి, ఆ తెలియని అనారోగ్యంలో నుంచి, ఆ తెలియని ఆ యొక్క సమస్య నుండి నేను కదా నా బిడ్డను బయటకు తీసుకొచ్చేది. నా బిడ్డ ఎందుకు నా సన్నిధిని అనుభవించట్లేదు? మనం చేస్తున్న తప్పు ఇదేనండి. మనలో హృదయంలో పాపం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాం. ఆయన సన్నిధిని మనం అనుభవించలేకపోవడం వల్లనే మనం ఇంకా సమస్యలో ఉన్నాం. ప్రభా, నేను నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళమయ్యా. దేవుడు చెప్పారు, నా సన్నిధి వస్తే మిమ్మల్ని మార్గ మధ్యలో నేను చంపేస్తానేమో, చనిపోతారేమో అని అంటే మోషే అంటారు, నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళడం వ్యర్థమయ్యా. నిర్గమకాండం 33 ఒకసారి చదవండి. నీ సన్నిధి రాకపోతే, నువ్వే మాతో రాకపోతే మేము వెళ్ళడం వ్యర్థం ప్రభా, నువ్వు రావాలి ప్రభా, వీరంతా నీ ప్రజలే కదా ప్రభా అని బతిమలాడతారండి. ఆయన సన్నిధి నీతోనే ఉందమ్మా, ఆయన నీతోనే ఉన్నారు. ఎన్ని రోజులైంది ప్రభా నువ్వు దేవుడితో మాట్లాడి, ఎన్ని రోజులైంది ఆయన సన్నిధిని అనుభవించి, ఎన్ని రోజులైంది నీ హృదయంలో సమాధానంగా ధైర్యంగా జీవించి, ఎన్ని రోజులైంది ఆ యొక్క సంతోషించి నీ హృదయంలో. ఒక్కసారి దేవుడి వైపు తిరుగుతావా? సమస్త భయాన్ని, సమస్తమైన అర్థం కాని స్థితిని తీసివేయగల శక్తిమంతుడైన దేవుడు. ఆయనను వదిలేసి ఏటేటో చూస్తావేంటి? ఆయన సన్నిధిని అనుభవించు, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తారని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సన్నిధిని మనం అనుభవిద్దామా? మన యొక్క వాక్య ప్రసంగాంశం, ఎప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారు. దేవుడు నిజంగా, దేవుడు మనల్ని మొట్టమొదటిగా చూసినట్లయితే, దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే మనల్ని మరుగు చేయరంటే లోకానికి నువ్వేంటో ఒక స్పెషాలిటీ, ఏ రికమెండేషన్ అక్కర్లా, ఏ యొక్క స్తోమత అక్కర్లా, ఏ యొక్క కులం నుంచి పుట్టక్కర్లా, నువ్వు దేవుళ్ళు ఆనందించు. ఎవరిని నిలబెట్టి వారిలో ఉండి దేవుడు నిన్ను హెచ్చిస్తారు. రెండవదిగా మనం చూసినట్లయితే, ఆయన సన్నిధి నీలో ఉందని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా దేవుడు నీలోనే ఉన్నారు, నీతోనే మాట్లాడుతున్నారు, నీ ప్రక్కనే ఉన్నారు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఓదార్చారు, ఎన్నిసార్లు ఎవరూ లేనప్పుడు కన్నీరు కార్చి నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు ఓదార్చారు. ఎందుకు ఆయన సన్నిధిని దూరం చేసుకున్నా? ఎందుకు ఆయన సన్నిధిని దూరం చేసుకుని ఈ లోక పాపానికి, ఈ లోకంలోని వ్యక్తులకి ఎందుకు నువ్వు ఆ స్థానాన్ని ఇచ్చావు? దేవుడు ఉండాల్సిన స్థానాన్ని నువ్వు వారికి ఇచ్చేసావు. తీసివేసేయి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు, దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉందని చెప్తున్నారు.
మూడవదిగా నీ ఆనందం దేనిలో ఉంది? ఇది కదా అండి మన ప్రశ్న. అసలు మన ఆనందం దేనిలో ఉందండి? నిజం చెప్పమంటారా? ఒక యవ్వనస్తులుగా ఉంటే మన ఆనందం దేనిలో ఉంటుందో తెలుసా? ఒక అబ్బాయిని చూసినప్పుడు, ఒక అమ్మాయిని చూసినప్పుడు మన ఆనందం దానిలో ఉంటది. ఒక ఒక మిడిల్ ఏజ్, ఒక మధ్య వయసులను చూసినప్పుడు నీ ఆనందం దేనిలో ఉంటుందో తెలుసా? హస్బెండ్ని ఎలా సంతోష పెట్టాలి, ఆ యొక్క పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా నా బిడ్డల చదువులు, ఎలా నా కుటుంబం ముందుకెళ్ళాలి, ఎలా నా బిడ్డలకి ఆ యొక్క ప్రతిదీ సేవ్ చేసి పెట్టాలి, ఎలా నా బిడ్డలకి, దానిలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఏదో ఒక రూపంలో ఈ లోకంలోని ఆశలకే మన ఆనందం ఉంటుంది. ఈ లోకంలోని ఆశల మీదే మన ఆనందం కలిగి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. కరోనా వచ్చింది ఒక 2 సంవత్సరాల క్రితం. అప్పుడు వీటన్నిటిలో నువ్వు ఆనందించగలిగావా? భయం వేసింది మనందరికీ. ఏమైపోతామో అని భయం వేసింది. ఎవరన్నా నువ్వు ఈ లోకంలో ఆనందించే వాళ్ళు, నిన్ను రక్షించగలను నేనున్నాను అన్న హామీ ఇచ్చిన నువ్వు ధైర్యంగా ఉండగలిగావా ఆ సమయంలో? ఒక్కసారి ఆలోచించండి. కానీ నువ్వు దేవుడే నీ యొక్క ఆనందం అయితే, దేవుడే ఉన్నారని నువ్వు రూఢిగా నమ్మి ఆయనను నువ్వు ఆనందించగలిగితే నువ్వు ఎంత ధైర్యాన్ని పొందుకున్నావు ఆ సమయంలో. ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదామండి. కీర్తనలు 37 అధ్యాయము 23 వచనం. కీర్తనలు 37 అధ్యాయము 23 వచనం. మనం ఒకని నడత ఎవరి వలన సరిచేయబడుతుందండి? మనం ఎంతో తప్పులు చేస్తాం. ఇప్పటి వరకు నువ్వు లోకం వైపు చూసావు, కానీ ప్రభా నేను తప్పుగా నడుచుకున్నాను, తప్పుగా నా హృదయంలో ఆలోచించాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, ఒకసారి వాక్యాన్ని చూద్దామండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇప్పటి వరకు జరిగిపోయింది చాలండి. ఆయన శక్తిని అనుభవించి కూడా మనం తప్పిపోయాం. కానీ ఇప్పటి నుంచైనా దేవుడి వైపు చూస్తే ఆయన నిన్ను బట్టి ఆనందిస్తారంట. ఆనందించడమే కాదండి, కీర్తనలు 45 అధ్యాయము 7 వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు గనుక దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. మనం అనుకుంటామండి, సమస్తము దేవుడి దగ్గర దొరుకుతున్నప్పుడు, సమస్త విధమైన ఆనందం, సంతోషం దేవుడి దగ్గర దొరుకుతున్నప్పుడు ఇంకా లోకం వైపు చూస్తాం. చూడండి, ఈ మాట నేను దేవుడి యొక్క శక్తిని తెలియని వారి గురించి మాట్లాడట్లేదండి, అనుభవించి దేవుడికి దూరమైన వారి గురించి నేను మాట్లాడుతున్నాను. సమస్తము దేవుడి దగ్గర దొరుకుతున్నాను తెలిసిన నీవు మరలా లోకం వైపు, మనుషుల వైపు చూస్తున్నావంటే ఆ యొక్క ఆనందాన్ని నువ్వు ఎక్కడ వెతుక్కుంటున్నావో దేవుడు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. కీర్తనలు 147 కీర్తన 11 వచనం. 147 కీర్తన 11 వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. ఎప్పుడు ఆనందిస్తాడండి? దేవుడు తన యందు భయభక్తులు గల వారి యందు అండ్ తన కృప కొరకు కనిపెట్టు వారి యందు దేవుడు ఆనందించు వాడే ఉన్నాడు. చూడండి, ఎక్కడండి నీ ఆనందం? నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నారా? నువ్వు అసలు దేవుళ్ళో ఆనందించగలుగుతున్నావా? లోకంలోనే నా ఆనందం, ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క మనిషిలో నువ్వు ఆనందాన్ని ఎత్తుకుంటున్నావు. కానీ దేవుళ్ళు నేను ఆనందిస్తున్నానా? దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నారని ఒక్కసారి ప్రశ్నించుకోండి. చివరిగా ఒక వాక్యాన్ని చదువుతున్నానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 4 వచనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా దేవునిలో ఆనందించగలుగుతున్నామా? దేవుడే నీ ఆనందం అయ్యున్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నిజంగా దేవుడు మనల్ని బట్టి ఆనందించగలిగితే నీకు ఏ యొక్క ఆశీర్వాదం, ఒక గొర్రెల కాపరిని తీసుకెళ్లి దేవుడు ఒక రాజుని చేశారండి. నిజంగా మనం దేవుణ్ణిలో ఆనందించగలిగితే, ఆయన సన్నిధిని మనం అనుభవించగలిగితే నన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు అస్సలు నన్ను కూడా విడిచిపెట్టాడు. కానీ మనము ఆయన సన్నిధిని అనుభవించకుండా ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాల కోసం వాటిలోనే ఆనందిస్తున్నాం. కానీ ఒక్క
ఒక్కసారి నువ్వు నేను ప్రశ్న వేసుకోవాలండి. ఈరోజు దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నారా? ఆయన ఎందు నేను భయభక్తులు కలిగి ఉంటున్నాను. ఆ భయభక్తులు బట్టి దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నారా? నేను ఆనందిస్తున్నానా? ఆయనను బట్టే నేను అతిశయిస్తున్నానా? నా ఐశ్వర్యం బట్టి, నా చదువును బట్టి, నా యొక్క స్తోమతను బట్టి నేను అతిశయిస్తున్నానా? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందామండి. దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే ఈ లోకంలో మనకంటే గొప్ప ధన్యత, ఆశీర్వదింపబడిన వారు ఎవ్వరూ ఉండరండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా, నీ గొప్ప సన్నిధయ్యా తండ్రి, ఆశ్చర్యకరుడా ప్రభా, నువ్వు మమ్మల్ని బట్టి ఆనందించి గొప్ప జీవితాలు మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి దేవా. నీ గొప్ప కార్యంతో నింపండి దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి అయ్యా. నువ్వు తోడేయండి, నడిపించండి. ఏ శోధన అధికారం లేకుండా ఇప్పటి వరకు మేము ఎలా బ్రతికేమో కాదయ్యా ప్రభా, ఇప్పటి నుంచైనా దేవా నిన్ను ఆనందపరిచే బిడ్డలుగా, నీ అందు నిన్ను ఇంకా ఎక్కువగా తెలుసుకొని నిన్ను అంటగట్టబడి నువ్వు ఆనందించే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయములు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నా ఆత్మీయ స్థితిని నేను కోల్పోనయ్యా తండ్రి, నీకు దూరం అయ్యాను ప్రభా. ప్రతి దానికి నిన్ను అడిగేవాడిని, ప్రతిరోజు నేను వాక్యం చదివి ప్రార్థన చేసుకునేదానిని, కానీ నీకు దూరం అయ్యాను ప్రభా. ఇప్పుడు నన్ను బట్టి నువ్వు ఆనందించట్లేదు ప్రభా. నేను మరలా నువ్వు ఆనందించే బిడ్డగా నేను జీవిస్తానయ్యా అని ఎవరైతే కన్నీరు కార్చి తీర్మానం తీసుకుంటున్నారో సర్వశక్తి మంత్ర మరలా వారి యొక్క ఆత్మీయ స్థితిని రీస్టోర్ చేయండి అయ్యా. మరలా వారికి ఉన్న ప్రభా, ఎలా అయితే మొదట్లో ఉన్న ఆత్మీయ స్థితి ఎలా ఉండేవారో భయభక్తులు కలిగి, అటువంటి భయభక్తులు కలిగి నీ కృపకు కొరకు ఎదురు చూచే వారిగా వారు ఉండడానికి ప్రభా, నువ్వు వారి జీవితాలను బట్టి ఆనందించే వారుగా నువ్వు ఉండడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డల ఆత్మీయ జీవితంలో వెనకబడిన వారందరినీ తండ్రి యేసయ్య మరలా నీ పాద సన్నిధిలో కన్నీరు కార్చి క్షమాపణ అడిగి ప్రభా, నిన్ను జీవితాంతం హత్తుకొని జీవించే జీవితాలు వారందరికీ అనుగ్రహించు దేవా. నువ్వు తోడేంటి నడిపించయ్యా. సర్వాధికారి, నీ కృపను అనుగ్రహించి నిలబెడుతున్నందుకు వందనాలు. నీ గొప్ప శక్తిని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నువ్వే సహాయం దయచేయండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, దేవుడు మనల్ని బట్టి ఆనందించాలండి. ఆ యొక్క లక్ష్యంతోనే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఉండాలని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది. కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం ఎన్ని రోజులకు సాధిస్తామో జీవితాంతము అటువంటి లక్ష్యంతో మనం ఉండి అటువంటి గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరూ అటువంటి ఆత్మీయ స్థితిలో మన కుటుంబంలో ఉన్న వారందరూ పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. ఈ యొక్క లక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. అదే మనకి యొక్క జీవితంలో ఒక లక్ష్యమై ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈసేనాశ్రయము, ఈసేనా